ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్సర్ శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న ప్రారంభిస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఒక దిద్దుబాటు చర్య అని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 9% తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎరువుల అక్రమ రవాణా నిల్వలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు 2025-26 సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల సబ్సిడీలను కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 10న అమృత్సర్ శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభిస్తారు. వందే భారత్ రైలు నంబర్ 26406 శ్రీమాతా వైష్ణోదేవి కత్రా నుండి అమృత్సర్కు నడుస్తుందని, రైలు నంబరు 26405 మంగళవారం మినహా వారానికి 6 రోజులు అమృత్సర్ నుండి శ్రీమాతా వైష్ణోదేవి కత్రాకు నడుస్తుందని జమ్మూ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. రైలు నంబరు 26406 ఉదయం 6:40 కత్రా నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:20 అమృత్సర్కు చేరుకుంటుంది. జమ్మూ, పఠాన్కోట్, కాంట్, జలంధర్ నగరం, వ్యాస్లో ఆగుతుంది. అదే రైలు అమృత్సర్ నుండి సాయంత్రం 4:25 బయలుదేరి రాత్రి 10 గంటలకు కత్రా చేరుకుంటుంది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై ప్రతిపక్ష పార్టీలు నిరసనతో ఈరోజు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారడంతో సభ వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులకు సభ నివాళులర్పించింది. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించడంతో సభ 11 గంటలకొకసారి, 12 గంటలకొకసారి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఉపసంహరించుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసన కొనసాగించడంతో సభాపతి సభను వాయిదా వేశారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు సోదరీమణుల మధ్య ప్రేమ, విశ్వాసాల ప్రత్యేకమైన బంధాన్ని రక్షాబంధన్ పవిత్ర పండుగ తెలియజేస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఒక దిద్దుబాటు చర్య అని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బీహార్లోని సీతామర్హీలోని పునరోధాంలో 67 ఎకరాల విస్తీర్ణంలో 883 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న కొత్త జానకి మాత ఆలయానికి ఈరోజు అమిత్ షా శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హోంమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భద్రతకు కట్టుబడి ఉన్నారన్నారు. ఓటర్ల జాబితా శుద్ధి ప్రక్రియ గతంలో జవహర్లాల్ నెహ్రూ కాలంలో 2003లో కూడా జరిగిందని గుర్తు చేశారు. पुनोरा धाम में शक्ति स्वरूपा जगत जननी मां जानकी का ये भव्य मंदिर 68 एकड़ से ज्यादा क्षेत्र में बनेगा. लगभग 890 करोड़ रुपया की लागत से यहाँ मां जानकी का भव्य स्मारक और मंदिर बनाने का काम, जिसमें से 137 करोड़ रुपया माता सीता के मौजूदा मंदिर के जीर्णोद्धार पर और 728 करोड़ रुपया परिक्रमा पथ और बाकी सारी రచనాओं पर. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 9% తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని రహదారుల మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఈ తగ్గింపుకు కారణమని అన్నారు. లాజిస్టిక్స్ ఖర్చులలో ఈ తగ్గుదల దేశ ఎగుమతి రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుందని, ఎగుమతులను 1.5 రెట్లు పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతని, ఈ రంగం వృద్ధి స్థూల జాతీయ ఉత్పత్తికి గణనీయంగా దోహదపడుతుందని మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేస్తూ एग्रीकल्चर में जैसे इसराइल में वहाँ किबुट और ये 2 ऐसे है कि अपने एयर कंडीशन बंगले में बैठकर
अपने कंप्यूटर पर किसान पानी को मैनेजमेंट करता है। ये हमारे देश में भी हो सकता है और इसलिए आने वाले समय में एग्रीकल्चर एंड अलाइड सेक्टर की बढ़ोतरी हमारी प्रायोरिटी है। लगातार हमारी सरकार ने किसानों को सब प्रकार की मदद की है और मुझे लगता है कि एग्रीकल्चर की ग्रोथ हमारे देश की ग्रोथ को, जीडीपी ग्रोथ को बहुत कंट्रीब्यूट करेगी। ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఎరువుల అక్రమ రవాణా నిల్వలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఎరువులను ముఖ్యమైన వస్తువుగా ఎరువుల నియంత్రణ ఉత్తర్వు FCO 1985, ఎరువుల ఉత్తర్వు 1973 కింద నోటిఫై చేయబడిందని నడ్డా అన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, మళ్లింపు, అక్రమ రవాణా చేసే వ్యక్తి లేదా ఎరువుల కంపెనీ పైన శిక్షార్హమైన చర్యలు తీసుకోవడానికి తగినంత అధికారం ఈ ఉత్తర్వుల కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. ఎరువుల అక్రమ రవాణాను నిరోధించడానికి సరిహద్దుల వద్ద నిఘా పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరామని మంత్రి పేర్కొంటూ, जहां तक लखीमपुर खीरी का सवाल है, बॉर्डर डिस्ट्रिक्ट है और ये प्रदेश की जिम्मेवारी है कि वो बॉर्डर डिस्ट्रिक्ट पर होर्डिंग को रोके और स्मगलिंग को रोके। और इसमें जो हमारा है वो एसेंशियल कमोडिटी एक्ट ऑफ 1955 ये आता है और इसमें फर्टिलाइजर कंट्रोल ऑर्डर 1985 के तहत इसको रोकना और किसानों तक पहुंचाना इसकी जिम्मेवारी प्रदेश सरकार की है और स्टेट गवर्नमेंट्स को पूरी ताकत दी गई है कि वो स्मगलिंग को रोके। ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు 2025-26 సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల సబ్సిడీలను కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం కింద 10,33 లక్షలకు పైగా కుటుంబాలు ప్రయోజనం పొందాయని, ఏడాదికి 9 రీఫిల్స్కు సంబంధించి 14.2 కిలోగ్రాముల వంట గ్యాస్ సిలిండర్కు 300 రూపాయల సబ్సిడీ అందుతున్నదని తెలిపారు. సాంకేతిక విద్యా అభివృద్ధికి MERITE పథకానికి 4,200 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. IOCL, BPCL, HPCL సహా 3 ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు 30,000 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ, टोटल उज्ज्वला योजना में 52,000 करोड़ रुपए का बेनिफिट देश में लाखों करोड़ों परिवारों को मिल चुका है। आज के फैसले से करीब 10 करोड़ 33 लाख घरों में लाभ मिलेगा। इससे PM उज्ज्वला को आगे बढ़ाने में मदद मिली। उस जियोपॉलिटिक्स में गैस के प्राइस ऊपर नीचे होते हैं, मध्यम वर्गीय परिवारों को कैसे हम इंसुलेट करके रखें, उनके ऊपर कोई नेगेटिव इम्पैक्ट न पड़े, ये सोच के ये फैसला लिया गया। कैसे हमारे मिडिल क्लास परिवारों में LPG गैस कम से कम दाम पे मिले, उसके लिए 30,000 करोड़ रुपए की सब्सिडी आज अप्रूव हुई है। రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోను ద్వారా వివరణాత్మక సంభాషణ జరిపారు. ద్వైపాక్షిక అంశాలలో పురోగతిని సమీక్షించారు. భారతదేశం, రష్యా ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు చర్చించారు. ఉక్రెయిన్పై తాజా పరిణామాలను పంచుకున్నందుకు పుతిన్కు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది చివర్లో భారతదేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఆతిథ్యం ఇవ్వడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చైనా టియాన్జిన్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటనను చైనా స్వాగతించింది. ఇదే విషయంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గువా జియాకున్ స్పందిస్తూ, ఈ శిఖరాగ్ర సమావేశం సభ్యదేశాల మధ్య సంఘీభావం, స్నేహం, ఫలవంతమైన ఫలితాలకు వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,478 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 765 పాయింట్ల నష్టంతో 79,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్ల నష్టంతో 24,363 వద్ద ముగిసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమృత్సర్ శ్రీమాత వైష్ణోదేవి కత్రా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న ప్రారంభిస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఒక దిద్దుబాటు చర్య అని హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది చివరి నాటికి భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 9% తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.